వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. శరీరాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే ఇచ్చింది. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు. ఇక మొదలెడదామా? సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల. మొహం పగిలిపోద్ది. నేను మందు తాగితే ఏదో తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసి. నిజమే, తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించారు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడ. ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు అలా అన్నయ్య. వర్మ అని పేరు అట్టుకుంటా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి. పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుడిని పెంచుతున్నావా నువ్వు? అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయడం మానేసి తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను, దేవుడు క్షమించడు, చెప్పించుగాక అన్న. ప్లాన్ చేసి 7 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా. సుఖంగా బతకనివ్వండి రా. ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుంది. ఆగండి, ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం. కలుద్దాం, ఫైట్ చేద్దాం. ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, జనసేనది. లేదా దత్త పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? ఏంట్రా ఆడేది? ఆడదాం అన్నాడు, ఏంట్రా అది? నా పాపాలు క్షమించి నాయన, నేనే గెలిపించాను అనలేదు, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. ఎందుకు సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాలా వద్దా? మీడియా ఎంత పెయిన్ ఉంటదండి ప్రెగ్నెన్సీలో. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఎంత పెయిన్ ఉంటదండి ప్రెగ్నెన్సీలో. ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా? వాళ్ళ డబ్బులు కావాలా? నువ్వు వేసి ఏదో జోకులు ఇదంతా అరేంజ్ చేసింది. ఆ చంద్రబాబుకేనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే పోలికలట. అయ్యో, ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ కి ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఆ టైం కూడా వస్తుంది. 7 రోజుల్లో రెడ్ బుక్ ని క్లోజ్ చేస్తా. సాంబా రాసుకో. ఒక్కసారి ఓపెన్ గా కలిస్తే నట్టేసించబాకండ్రా. మీరు గమ్ముని చెప్పైతే మీకు చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు, జీలు కూడా కొనపడతాం రా. వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు, ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా? అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు. ఏమనుకోకే, క్షమిస్తారు, కోరుకోలేని వాళ్ళందరినీ నరకానికి పంపిస్తున్నారు. ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. దీంతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు? సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు సార్. దేశంలో గాని ప్రపంచంలో గాని ఉన్నాడా? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నా? నేను పుట్టిన దగ్గర నుంచి సనాతన్ని. ఎంత బాగున్నాయి సత్యాలు. ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. కళ్ళతో నేను చూశాను. తెలివితేళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? 1,00,000 ఓట్లు వేయించాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అరే బుద్ధున్నాడు ఎవడైనా అలాగ అంటాడా? అన్ని విషయాలు చెప్పాయి. వారిని క్షమించమ్మా, బతుకున్నావు నువ్వు. మళ్ళీ ఆ మాట అన్నావంటే ఎండ్లో నిలబెట్టి అమ్మాయిలతో తన్నిస్తాను. ఇప్పుడు ఆయన ఏదో అంటాడు, ఆయన అబద్ధాలు. ఎవడు నువ్వా? చాలా మంచి క్వశ్చన్ అండి, గాడ్ బ్లెస్. ఇంకా నేను చెప్పలేను ఆ విషయాలు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. లక్షల మందికి ప్రాణాలు పోతాయే, నేను అడ్డుకోపోతే ఇప్పుడు ముందే పోతారుగా. బుద్ధి వస్తది. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా
ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరండి, మీకు ఆలస్యం ఎలా ఉంది? నమస్తే.